అందరికీ నమస్కారం. తులసి తెలుగు ఛానల్కి స్వాగతం. ఈరోజు వీడియోలో సాంబ్రాణి ధూపాన్ని ఎలా వేయాలి, సాంబ్రాణి ధూపాన్ని ప్రతిరోజు మన ఇంట్లో వేయడం వల్ల ఎలాంటి ఫలితాలు కలుగుతాయి, అదేవిధంగా ఆదివారం నుంచి శనివారం వరకు అంటే 7 రోజులు సాంబ్రాణి ధూపం వేయడం వలన కలిగే ఫలితాలేంటో ఈరోజు వీడియోలో చూద్దాం. మన భారతదేశంలో సాంబ్రాణి ధూపంకి కూడా ప్రత్యేక స్థానం ఉంది. ఈ ధూపం వేయడం వలన మన ఇంట్లోకి దుష్టశక్తులు ప్రవేశించవని, మనసు ప్రశాంతంగా ఉంటుందని అంటారు. పురిటి ఇంట్లో పసిపిల్లలకు, బాలింతలకు ఈ సాంబ్రాణి ధూపాన్ని తప్పకుండా వాడుతారు. అసలు సాంబ్రాణి ధూపం ఎవరికైనా మంచిదే. ఈ ధూపం వేయడం వెనుక శారీరక, మానసిక ప్రశాంతతను ఇచ్చే ఎన్నో వైజ్ఞానిక కారణాలు ఉన్నాయి. సాంబ్రాణిని ఇంగ్లీష్లో బెంజాయిన్ రెజిన్ అనే పేరుతో పిలుస్తారు. ఈ సాంబ్రాన్ని చెట్ల బెరడు నుంచి జిగురుగా స్రవించే పదార్థం. ఈ జిగురుని సేకరించి ఎండబెట్టి అమ్ముతారు. ఈ సాంబ్రాన్ని మనకు మార్కెట్లలో ముద్దగా, పొడిగా కూడా లభిస్తుంది. కానీ ఈ రోజులలో ఈ సాంబ్రాన్ని పొడిగానే ఎక్కువగా దొరుకుతుంది. ఇప్పటికీ కూడా దక్షిణ భారతదేశంలో ఈ సాంబ్రాణిని ఎక్కువగా వాడుతూ ఉంటారు. ధూపాన్ని బొగ్గులను వెలిగించి ధూపం వేసేవాళ్ళు. కానీ చాలామందికి బొగ్గులు దొరకవు కనుక ఇప్పుడు మార్కెట్లో వీడియోలో చూపించినటువంటి విధంగా సాంబ్రాణి దొరుకుతుంది. ధూపానికి వాడే బొగ్గులను కొందరు కిరసనాయిలు పోసి ఈ బొగ్గులను వెలిగిస్తారు. కానీ కిరసనాయిలు పోయడం మంచిది కాదు. మనకు బొగ్గులను డైరెక్ట్గా స్టవ్ మీద ఇలా పెట్టి కాల్చినా అవి వెంటనే అంటుకుంటాయి. లేకపోతే బొగ్గుల మధ్యలో కర్పూర బిళ్ళను వెలిగించి వాటి ద్వారా బొగ్గులను కాల్చాలి. అంతేకాని కిరసనాయిలు పోసి వెలిగించడం అనేది మంచిది కాదు. మన పూర్వకాలంలో ప్రతిరోజు సాయంత్రం సమయంలో ఈ సాంబ్రాణి ధూపం వేసేవాళ్ళు. ఇలా ధూపం వేయడం వలన ఇల్లంతా న్యాచురల్ రూమ్ ఫ్రెషనర్గా పనిచేస్తూనే దోమలు ప్రవేశించే సమయంలో అంటే సాయంకాలం సమయంలో ఈ సాంబ్రాణి ధూపం దోమలు ఇంట్లోకి రాకుండా ఉపయోగపడేది. అదేవిధంగా క్రిమి కీటకాలను కూడా నశింపచేసేది. ఈ సాంబ్రాణి ధూపంతో తలస్నానం చేసిన వెంటనే జుట్టు ఆరబెట్టుకోవడం వలన తలలో స్వేదరంధ్రాలు తెరుచుకొని జుట్టు ఒత్తుగా పెరగడానికి ఈ సాంబ్రాణి ధూపం మంచిగా పనిచేస్తుంది. ఇంట్లో సాంబ్రాణి ధూపం వేయడం అనేది ఒక సాంప్రదాయం. ఈ సాంప్రదాయం చాలా పురాతన కాలం నుండి వస్తుంది. ఒక స్త్రీ బిడ్డకి జన్మనివ్వాలి అంటే పడే శారీరకమైన బాధ ఎవరూ ఊహించలేనిది. అందుకే బాలింతరాలికి సాంబ్రాణి ధూపం వేయడం వలన పురిటిలో అలసిపోయిన తన శరీరానికి విశ్రాంతినిస్తుందని అంటారు. సైనస్ లాంటి శ్వాసకోశ సంబంధిత వ్యాధులను అరికట్టడానికి సాంబ్రాణి ధూపం ఎంతగానో ఉపయోగపడుతుంది. అందుకే పుట్టిన చిన్నపిల్లలకి సాంబ్రాణి ధూపం వేసేవాళ్ళు. అలా ధూపం వేయడం వలన చిన్నపిల్లలలో శ్వాసకోశాలు చక్కగా పనిచేస్తాయని, అంతేకాకుండా మన పెద్దలు చిన్నపిల్లలకి జలుబు, జ్వరం, దగ్గు రాకుండా కాపాడటానికి పసిపిల్లలు ఉన్న గదిలో మంచం కింద ఈ సాంబ్రాణి ధూపాన్ని వేసి ఉంచేవాళ్ళు. అంతేకాక చిన్నపిల్లలకు స్నానం చేయించిన తర్వాత సాంబ్రాణి ధూపం వేస్తే జలుబు, దగ్గు దగ్గరికి రాకపోగా చిన్నపిల్లల జీర్ణ వ్యవస్థ మంచిగా పనిచేసి వాళ్ళు హాయిగా నిద్రపోగలుగుతారు. ఇప్పటి వరకు సాంబ్రాణి ధూపం ఎలా వెలిగించాలి, ధూపం వెలిగించడం వలన ఫలితాలేంటో చూసాం కదా. ఇప్పుడు 7 రోజులు ధూపం వెలిగించడం వలన కలిగే ఫలితాలేంటో చూద్దాం. మన ఇంట్లో సాంబ్రాణి ధూపం వేయడం వలన ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. సాంబ్రాణి ధూపాన్ని 7 రోజులు ఇంట్లో వేస్తే ఒక్కో రోజు ఒక్కో ఫలితాన్ని పొందవచ్చు. ఆదివారం సాంబ్రాణి ధూపం వేయడం వలన ఈశ్వరుడి అనుగ్రహంతో పాటు ఆత్మబలం, సిరి సంపదలు, కీర్తి ప్రతిష్టలు కలుగుతాయి. సోమవారం సాంబ్రాణి ధూపం వేయడం వలన అమ్మవారి అనుగ్రహంతో పాటు శారీరక, మానసిక ప్రశాంతత కలుగుతుంది. మంగళవారం సాంబ్రాణి ధూపం వేయడం వలన కుమారస్వామి అనుగ్రహంతో పాటు ఈర్ష, అసూయ, శత్రుభయం లాంటివి తొలగిపోతాయి. బుధవారం సాంబ్రాణి ధూపం వేయడం వలన విఘ్నేశ్వరుని అనుగ్రహంతో పాటు ఆర్థిక అభివృద్ధి చాలా మంచిగా ఉంటుంది. ఇతరుల కుట్రల నుంచి తప్పించుకోవచ్చు. గురువారం సాంబ్రాణి ధూపం వేయడం వలన అనుకున్న పనులు సకాలంలో జరుగుతాయి. శుక్రవారం సాంబ్రాణి ధూపం వేయడం వలన లక్ష్మీదేవి అనుగ్రహంతో పాటు శుభకార్యాలు చేకూరుతాయి. అన్నింటిలోనూ మనకే విజయాలు కలిగి ఉంటాయి. శనివారం సాంబ్రాణి ధూపం వేయడం వలన శనీశ్వరుడు, భైరవుని అనుగ్రహం కలుగుతుంది. మనకు సోమరితనం అనేది తొలగిపోతుంది. ఈ సాంబ్రాణి అనేది మనకు ప్రకృతి నుండి తయారైనది కనుక ఈ సాంబ్రాణిలో ఎలాంటి కెమికల్స్ ఉండవు. మనము ఉదయం సాయంత్రం ఈ సాంబ్రాణి ధూపం వేయడం వలన మన ఇంట్లోకి ఎలాంటి దుష్టశక్తులు చేరకుండా క్రిమి కీటకాల నుండి, వైరస్ల నుంచి మనల్ని, మన కుటుంబాన్ని కాపాడుకోవచ్చు.
మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న బెల్ బటన్ని ప్రెస్ చేయడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ.